వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలైన ఆప్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరి దశకు వచ్చినట్లు, అవి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంత బలంతోనే ముందుకెళ్లనుంది, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆప్, కాంగ్రెస్ల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయని, కాంగ్రెస్కు 15 స్థానాలు కేటాయించేలా చర్చలు జరుగుతున్నాయని కూడా వార్తలు వచ్చాయి. 1 నుంచి 2 స్థానాలు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించినట్టుగా పేర్కొనగా, వాటిని తాజాగా కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన అభ్యర్థులతో కూడిన 2 జాబితాలను ఆప్ విడుదల చేసింది. సో 2 విడతల్లో 31 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇదిలా ఉంటే మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు మళ్ళీ తన విశ్వసనీయత సర్టిఫికేట్ ఇచ్చే వరకు సీఎం పదవిలో ఉండబోనని కొన్ని నెలల క్రితం ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రానున్న ఎన్నికల కోసం పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఆప్ నేత అతీషి ఢిల్లీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ ఎన్నికల వేళ సీఎం బంగ్లా వివాదం రాజకీయంగా దుమారం రేపుతుంది. తనను తాను సామాన్యుడిగా చెప్పే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారంలో ఉన్న సమయంలో కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి నివాసానికి మార్పులు చేశారని బీజేపీ కొంతకాలంగా ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ప్రజాధనం ఉపయోగించి కేజ్రీవాల్ ఇంద్రభవనాన్ని నిర్మించుకున్నారని బీజేపీ మండిపడింది. దీన్ని ఆప్ తీవ్రంగా ఖండించింది. విద్యా, ఆరోగ్య సంస్కరణల గురించి ప్రజలు అడుగుతుంటే వారు మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతున్నారంటూ కూడా ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.